తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తంగా ఉన్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చాయో ఇమ్మీడియట్గా ఏఐఏడిఎంకే ఖండించింది. మాకు అటువంటి ఆలోచన లేదు, మేము డిఎంకేతో ఎప్పుడు కానీ కలవం, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఐడియాలజీ, మా ఐడియాలజీ చాలా డిఫరెంట్, మాకు ఆ పార్టీ శత్రువు, మేము వాళ్ళతో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొంతమంది రకరకాల వార్తలు ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రజనీకాంత్ గారిని సీఎం చేస్తానని చెప్పేసి కూడా చెప్పారు. ఏవో ఇంకా ఊహాగానాలు. ఇంకా తర్వాత విజయ్ గారికి గవర్నర్ గారు షాక్ ఇవ్వడం, ప్రమాణ స్వీకారానికి ఒప్పుకోవడం లే ఆయన. ఇంకెందుకంటే ఆయన బీజేపీ ఆయన కాబట్టి ఆయన లెక్కే వేరుగా ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చిక్కు విజయ్ గారికి ఏమో మ్యాండేటరీ లేదు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, ఇంకా 5-6 సీట్లు ఎక్స్ట్రా కావాలా, ఎవరిని రిక్వెస్ట్ చేయాలో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఇంకా డిఎంకే స్టాలిన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే డిఎంకే అడ్డు తగులుతుందని చెప్పేసి టీవీకే కార్యకర్తలు, నాయకులు కూడా అనుకుంటున్న సందర్భంలో స్టాలిన్ గారు కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన అనౌన్స్మెంట్ నిజంగానే రాజకీయ హోందాతనం, అలానే ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నిజంగానే సీనియర్ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎంత మంచిగా ఉంటుందో, కరెక్ట్ వేలో ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఆయనే. చాలా బాగా చెప్పాడు. ఆయన అన్నటువంటి మాట, విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో మా జోక్యం ఎటువంటిది ఉండదు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి మీద స్టాలిన్ గారు స్పందిస్తూ, విజయ్ గారి ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ జోక్యం చేసుకోదు. ఏఐఏడిఎంకేతో పొత్తు ప్రచారం నేపథ్యంలో ఆయన టీఓఐ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా రాబోయే 6 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారో చూస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తమ పాలనలో అందించే సంక్షేమ పథకాలని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు. మేము ఎక్కడగానే ప్రభుత్వం మీద, విజయ్ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం మీద మేము నిందలు వేయం. 6 మంత్స్ 1 year వరకు వెయిట్ చేస్తాం, వాళ్ళ ప్రభుత్వం మా జోక్యం ఏమాత్రం ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇంకా ఉన్నదంతా కూడా విజయ్ గారి చేతిలోనే. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేని లాక్కోవాలా, ఏం చేయాలా అన్నది ఇంకా ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది అనేది చూడాలి. ఏమో మళ్ళీ ఏదో రేపటి వరకు ఏమో డెడ్లైన్ ఇచ్చినట్టుగా ఉంది. అదేవిధంగా టీవీకే కార్యకర్త అంతా కూడా ఫైర్ అవుతున్నారు గవర్నర్ గారి నిర్ణయం మీద. గవర్నర్ రాజేంద్ర ఆయన పేరు, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పడం మీద ఆ పార్టీ, టీవీకే పార్టీ అభిమానులంతా కూడా మండిపడుతున్నారు. 2018లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా టీవీకే కార్యకర్తల్లో చూపిస్తూ ఆయన వాళ్ళు రైజ్ అవుతున్నారు. 2018లో కర్ణాటకలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 80 సీట్లు, జేడీఎస్ 37, ఇతరులు 3 సీట్లు గెలిచారు. మెజారిటీ లేకపోయినా గవర్నర్ పిలుపుతో ఆనాడు యడ్యూరప్ప బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. తమిళనాడులో మాత్రం గవర్నర్ ఎందుకు గేమ్ ఆడుతున్నాడు, ప్రారంభించాడు అనేసి టీవీకే కార్యకర్తలంతా కూడా ఓ రేంజ్లో ఫైర్లో ఉన్నారు. సో ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి, చాలా రసవత్తంగా ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయేంత వరకు ఈ లొల్లి ఇలానే ఉంటుంది, మరి చూద్దాం. కానీ డిఎంకే ఐడియాలజీ చాలా డిఫరెంట్. వాళ్ళు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలా, వాళ్ళతో కలవాలా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అలాంటిది ఉండవు డిఎంకేకి. వాళ్ళ ఐడియాలజీ చాలా డిఫరెంట్. వెళ్తారు, గెలిస్తే పరిపాలన చేస్తారో, లేకపోతే సైలెంట్గా ఉంటారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, అంతే తప్ప పనికిమాలిన రాజకీయాలు ఏదైతే బీజేపీ వాళ్ళు చేస్తారో అటువంటి రాజకీయాలు అయితే చేయరు, అటువంటివి ఉండవు. ఇంకా రకరకాల వార్తలు రావచ్చేమో కానీ మనకున్నటువంటి ఐడియా ప్రకారం డిఎంకే అటువంటి చేయు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయం చాలా స్పష్టంగా, నీట్గా, చాలా బాగుంటాయి. కాబట్టి వాళ్ళతో కలుస్తారు, వీళ్ళతో కలుస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రి చేస్తారు. ఇవన్నీ కూడా ఇవంతా గాసిప్సే తప్ప ఇంకేం లేవు.